Friends, let's start this program with a short word of prayer. Heavenly Father, thank you for protecting us throughout this week, Lord. As we are gathered together here on this online platform, we ask for your presence. Lord, Lord, whatever we do is just to glorify you, Father. Lord, let this program be a blessing to everyone who is watching, Lord. In Jesus' name we pray. Amen. హాయ్ ఫ్రెండ్స్, మీరందరు బాగానే ఉన్నారనుకుంటున్నారు. ఈరోజు మనం ఒక గ్రేట్ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరు కప్లి డారపి. ఏంటి నేమ్ ఇంత వెరైటీ ఉన్నారనుకుంటారా? మనిషి కూడా అంతే వెరైటీ. సరే, ఈయన పేరు కప్లి డారపి. ఈయన చేయని నేరం అంటలేదు, చెప్పని అబద్ధం అంటలేదు. ఈయనని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే, చెప్పండి, మీరు దొంగతనం ఫాస్ట్గా చేస్తారా, మెల్లగా చేస్తారా? లేకపోతే అబద్ధం పొద్దున ఆడతారా, లేకపోతే రాత్రి చెప్తారా? మీరు అసలు ఎట్లా చంపుతారు మనుషుల్ని? గంత చంపుతారా, లేకపోతే కత్తితో పొడుస్తారా? నువ్వు నన్ను చెప్పని. ఏం చెప్పని అండి? సరే, మీరు ఎట్లా చంపుతారు గన్తో? ఈ గన్ తీసుకొని వావ్, నేను పర్లోకరాజ్యంకి వచ్చిన నరకంకి వెళ్తాను అనుకున్నా. అయినా కప్లి డారపి నన్ను 100 ఇంటర్వ్యూస్ చేయకముందే చంపేసాను. ఏం కాదులే, దేవుడితో చెప్పి నరకంలో వేపిస్తా. ఇక్కడ చాలా బైబిల్ హీరోస్ అందరు ఇక్కడే ఉంటారంట కదా, మీకు తెలుసా? నేను వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడానికి నాకు మినిమం 1000 years అయినా పడుతుంది. కానీ ఇప్పుడైతే నాకు అక్కడ ఎవరో కనబడుతున్నారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు కూడా నాతోనే ఉండండి. తిను డెఫినెట్గా అవ్వనే. మీరు అవ్వనేనా? ఎలా చెప్పావు? ఇప్పుడు కూడా పండు తినడం ఆపారా? అసలు మీ వాళ్ళ కింద మాకు ఎన్ని తంటాలు తెలుసా మీకు? అసలు మీరు పండు ఎందుకు తిన్నారు? పండెందుకు తిన్నావు? బైబిల్లో ఉంది కదమ్మా, పండెందుకు తిన్నావు. ఎంతమందికి చెప్పాలి పండెందుకు తిన్నాను? అయినా దేవుని ఆజ్ఞలు మీరు పాటించాలి. 10 పాటిస్తున్నారా? తల్లిదండ్రుల మాట వినాలి, అబద్ధం చెప్పకూడదు, దొంగలించకూడదు. మీరు అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా? నన్నే వచ్చి పండెందుకు తిన్నావు. అయినా బైబిల్లో మొత్తం ఉంది కదమ్మా, నేను పండెందుకు తిన్నాను. అయినా ఎందుకు తిన్నావు అని మళ్ళీ అడుగుతారు ఎందుకు? పాయింట్. అవును కదా పిల్లలు, అవ్వ చెప్పింది కూడా కరెక్టే కదా. మనమేమో అవ్వ తప్పు చేసింది అంటాం. మనకి కూడా ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి మనం తెలిసి కూడా పాటించాం. ఇప్పటి నుంచి మనం పాటిద్దాం, ఇంకా అవ్వని తప్పు చేసింది అనకుండా. అది సరే కానీ, అరే కింద నుంచి సాంగ్స్ వినపడుతున్నాయి. మేబీ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారేమో. నెక్స్ట్ పర్సన్ని కలిసేలోపు ఫస్ట్ వీళ్ళ సాంగ్స్ చూసేద్దాం. మే బనూంగా మచువా బనూంగా యీశు కా మచువా. मैं बनूंगा मछुआ बनूंगा यीशु का मछुआ. दोस्तों को पकड़ने वाला मछुआ मैं हूँ मछुआ. यीशु को प्यारा मछुआ मैं हूँ मछुआ. दोस्तों को पकड़ने वाला मछुआ मैं हूँ मछुआ. यीशु को प्यारा मछुआ मैं हूँ मछुआ. दूर जाऊंगा, आस पास
यीशु का प्यारा प्यारा मछुआ मैं हूँ मछुआ दोस्तों को पकड़ने वाला मछुआ मैं हूँ मछुआ यीशु का प्यारा प्यारा मछुआ मैं हूँ मछुआ మోటార్ కారు చుక్ చుక్ రైలు బండి బుస్తని పోయే విమానమైన మోక్షరాజ్యం చేరలేవుగా మోటార్ కారు చుక్ చుక్ రైలు బండి బుస్తని పోయే విమానమైన మోక్షరాజ్యం చేరలేవుగా నేడే యేసునొద్ద నీదు పాపం మొక్కుకొని కడగబడిన మోక్షరాజ్యం చేరగలవు నేడే యేసునొద్ద నీదు పాపం మొక్కుకొని కడగబడిన మోక్షరాజ్యం చేరగలవు మోటార్ కారు చుక్ చుక్ రైలు బండి బుస్తని పోయే విమానమైన మోక్షరాజ్యం చేరలేవుగా మోటార్ కారు చుక్ చుక్ రైలు బండి బుస్తని పోయే విమానమై మోక్షరాజ్యం చేరలేవుగా పిల్లలు ఇప్పుడు మనం ఒక చిన్న పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. పిల్లలు మీరందరూ కూడా మోకరించి ఆరాధనలో మాతో పాటు ఏకీభవించండి. तेरे जैसा है कोई नहीं तेरे चरणों में झुके आसमान और महिमा
యేసయ్యా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు మా కొరకు మీ ఏకైక కుమారుని తండ్రి, మా పాపాల కోసము తండ్రి నాయన సిలువలో బలియాగం చేసిన నిమిత్తము తండ్రి మీకు థ్యాంక్స్ యేసయ్యా. తండ్రి ఈరోజు ఈ సమయమున తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి మీకు థ్యాంక్స్ యేసయ్యా. నా ఈ చిన్ని స్తుతి ఆరాధన యేసయ్యా నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అబ్బా, ఈ హెయిర్, ఈ పర్సనాలిటీ ఖచ్చితంగా శాంసంగ్. మీరు శాంసంగే కదా? అవును. వాయిస్, పర్సనాలిటీ అనుకున్నా, వాయిస్ కూడా మంచిగా స్ట్రాంగ్ ఉంది. అయినా అసలు మీరు లైన్ అసలు ఇట్లా ఇంత ఈజీ చంపేశారు? అంతమంది శత్రువుల్ని ఒక్కరే అట్లా ఇట్లా చంపేశారండి? మీకు అప్పుడు కాలంలో ఏమైనా జిమ్స్ అట్లా ఏమైనా ఉండేనా? జిమ్ములేం లేవు, దేవుడు శక్తినిచ్చాడు, నేను చేశాను. బా, నైస్ టు మీట్ యు సార్. ఫ్రెండ్స్, సంసోన్ని చూసారా ఎంత పవర్ ఉందో? సింహంని కూడా ఈజీగా చంపేశాడు. అలాంటి పవర్ మనకు కూడా రావాలంటే మనం దేవుడిని అడగాలి. అప్పుడు మన శత్రువు అయిన సాతాన్ని కూడా మనం ఈజీగా ఓడించవచ్చు. నేను వేరే వాళ్ళని కలిసేసి వచ్చేస్తా, అప్పటి వరకు మీరు తొందరగా ఒక మెమరీ వర్స్ నేర్చేసుకోండి, ఓకేనా? పిల్లలు, ఈరోజు మనం మరో కొత్త మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఎస్. 1 Peter chapter 1, 15, 16. But as he who called you is holy, you also be holy in all your conduct. 1 Peter 1st chapter verses 15, 16. పేతురుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనం. ఈ మెమరీ వర్స్ నేర్చుకొని కిందున్న వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. బాయ్. మీరు యోనానేనా? అవును. వావ్, అసలు మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇట్లాంటి మేము నార్మల్గా చేపల షాప్కి వెళ్తేనే ఆ కంపు భరించలేము, మీరు ఇంకా చేప కడుపులో 3 రోజులు ఉన్నారా? ఎట్లా అండి? అలవాటు అయిపోయింది. అయినా మీరు కూడా దేవుడు చెప్పినట్టు నినువేకి వెళ్ళొచ్చు కదా? ఆ నినివే ప్రజలు చాలా మొండి ప్రజలు, ఎంత చెప్పినా వినరు, ఏం చెప్పినా కానీ ఎదురు చెప్తారు. అందుకే తర్షీష్కి వెళ్ళిపోయినా నేను. ఓ అవునా? అయినా మీరు మా పిల్లలకి ఏమన్నా మీ లైఫ్ నుంచి ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది, దేవుడు చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినకపోతే చూసారుగా నా లైఫ్లో ఏమైందో, అంతే. ఫ్రెండ్స్, మనం కూడా దేవుడు చెప్పిన మాట వినాలి, లేకపోతే వినేలాగా చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కలవాలంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అంతలోపు నేను వేరే వాళ్ళని కలిసేలోపు మీరు ఒక చిన్న స్టోరీ చూసేయండి, ఓకేనా? పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాం. నేను చెప్పడానికి రెడీగా ఉన్నా, మీరు వినడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఇమిటేట్ చేశారా? లేకపోతే మీ ఫేవరెట్ పర్సన్స్ని, లేకపోతే క్రికెటర్స్ని, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని ఎప్పుడైనా ఇమిటేట్ చేశారా? నేను ధోనిలాగా 6 కొట్టాలి, లేకపోతే ఈ యాక్టర్ లాగా నేను యాక్టింగ్ చేయాలి అని చెప్పి ఎప్పుడైనా ఇమిటేట్ చేసిండ్రా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో కూడా ఇమిటేషన్ ఉందన్నమాట. ఏంటంటే ఒక మంకీ, ఒక పెద్ద జంగల్లో ఒక మంకీ ఉందన్నమాట. ఆ మంకీకి ఏమి ఇష్టం అంటే లయన్స్ అంటే లయన్ లాగా ఉండడం చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే లయన్ ఎవరు? లయన్ జంగల్ మొత్తంకి కింగ్ కదా. అయితే లయన్ లాగా ఉండడం చాలా ఇష్టం. అయితే ఒకరోజు ఏం చేస్తుందంటే, లయన్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని తీసుకొని స్కిన్ని డ్రెస్అప్ చేసేసుకొని ఇంకా లయన్ లాగా క్రాల్ చేస్తూ, లయన్ లాగా నడుస్తూ, లయన్ లాగా మాట్లాడుతూ, లయన్ ఏం తింటే అది తింటూ అట్లా ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇమిటేట్ చేస్తూ ఉంటే ఆ తర్వాత ఫస్ట్ ఏమంటారు, ఇది ఒక వైపు జరుగుతూ ఉంటుంది, ఇంకొక వైపు ఒక జిరాఫీ, ఒక హిపోపోటమస్ 2 మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే హిపోపోటమస్ అడుగుతుంది, అయితే జిరాఫీ, నువ్వు ఎప్పుడైనా లయన్స్ ట్రీస్ క్లైంబ్ చేయడం చూసినావా అని అడుగుతుంది అనమాట. అప్పుడు జిరాఫీ అంటది, చూసినా,
లయన్స్ ఎట్లాగో క్లైమ్ చేస్తాయి కదా ట్రీస్ని అని చెప్పి అంటదనమాట. అనగానే అప్పుడు హిపోపోటమస్ ఏమంటుందంటే అవును, కానీ నేనైతే లయన్స్ తోకతో వేలాడడం చూసిన అని చెప్తుంది అనమాట. ఎందుకంటే అది మంకీ కదా, మంకీయే కదా తోకతోని చెట్లకు వేలాడుతుంది. అయితే నేనైతే లయన్ తోకతో వేలాడడం చూసినానంటే జిరాఫీ అంటే ఊకో తోకతో ఎక్కడైనా లయన్స్ వేలాడతాయా అని అడుగుతుంది అనమాట. అడగంగానే అవును నేను చూపిస్తుందా అని చెప్పేసి తీసుకెళ్ళి అయితే ఆ హిపోపోటమస్ తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట జిరాఫీకి. చూపించగానే జిరాఫీ సడన్గా చూసేసరికి స్కిన్ డ్రెస్అప్ చేసుకుంది కదా, సడన్గా ఫేస్ చూసేసరికి మంకీ ఫేస్ ఉంటుందన్నమాట. అరే మంకీ, నువ్వు అది లయన్ స్కిన్ తీసేసే, నీకు లోపల ఉడకబోస్తుంది అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఆపు, ఏం మాట్లాడుతున్నావు, నేను లయన్ని, ఏమనుకుంటున్నావు నువ్వు, నాకు భయపడవా, నేను లయన్ లాగా అరుస్తా, లయన్ ఏం తింటే అది తింటా, లయన్ ఏం పని చేస్తే నేను ఆ పని చేస్తా, నేను లయన్ని, ఈ జంగల్కి నేనే కింగ్ని అని అంటుంది అనమాట. అనగానే జిరాఫీ చూసి అరే మంకీ, నువ్వు ఎంత ట్రై చేసినా కానీ, నువ్వేం చేసినా కానీ నువ్వు లయన్ లాగా అవ్వలేవు అంటదనమాట. కానీ ఈ మంకీకి ఏం ఇష్టం, లయన్ లాగా ఉండడం ఇష్టం, జంగల్కి కింగ్ అవ్వడం ఇష్టం కదా. అయితే ఈ జిరాఫీ అంటదనమాట, వేస్ట్ మంకీ, నువ్వేం చేసినా వేస్ట్, నువ్వు ఒకవేళ నువ్వు మళ్ళీ లయన్ లాగా ఉండాలనుకుంటున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోయి మళ్ళీ పుట్టాలి, అప్పుడు పుట్టినప్పుడు నువ్వు లయన్ లాగా పుట్టొచ్చు, కానీ ఇప్పుడు మంకీ లాగా ఉండి మళ్ళీ లయన్ అవ్వాలంటే కష్టం మంకీ అని చెప్తుంది అనమాట. చెప్తే ఆ మంకీ అస్సలు వినదు. పోండి, నేనే కింగ్ని అసలు జంగల్కి, చూడండి నేను లయన్ ఏం చేస్తే అది చేస్తా, లయన్ లాగా అరుస్తా, అన్నీ చేస్తా నేను లయన్ లాగా అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఇంకా జిరాఫీ అడుగుతుంది అనమాట, సరే ఇవన్నీ చేస్తావు కానీ జంగల్లో ఉన్న జంతువులన్నీ నేను చూస్తే ఏం చేస్తావు, ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో నిన్ను చంపేస్తే అని అంటుంది అనమాట. అనగానే ఏం చంపేయో, నన్ను చూసి భయపడితే నేను లయన్ లాగా అరుస్తా కదా, నా అరుపుకి మొత్తం అందరు భయపడతారు అంటుంది అనమాట. అంటే కాదు, ఒకవేళ చాలా ఆకలితో ఉన్న లెపర్డ్ కానీ, లేకపోతే చాలా ఆకలితో ఉన్న లేకపోతే క్రొకడైల్స్ అట్లాంటివి ఏమైనా వస్తే ఏం చేస్తావు అని అంటుంది అనమాట. అనగానే ఏం కాదు, నేనున్నా కదా, నేనైతే జంగల్కి కింగ్ని, నాకు అందరు రెస్పెక్ట్ ఇస్తారు, నేను చాలా బ్రేవ్గా ఉంటా అని చెప్పేసి అంటుంది అనమాట. అనగానే సరే ఇంకా ఏం చేస్తాం, ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని చెప్పి వీళ్ళ డిస్కషన్ అవుతుంటే పక్క నుంచి నిజంగానే లెపర్డ్ వస్తుంది అనమాట. పొదల్లో నుంచి లెపర్డ్ వస్తుంటే లెపర్డ్ సౌండ్ వినంగానే హిపోపోటమస్కి జిరాఫీకి భయం వేస్తుంది. హిపోపోటమస్ భయపడి అంటదనమాట, జిరాఫీ పద మన ముగ్గురం దాసుకుందాం అంటదనమాట. అనగానే మంకీ అంటది, నేను దాసుకోను, నేను ఎవరిని అనుకుంటున్నాను, నేను లయన్ని, మీరిద్దరు వెళ్ళి దాసుకోండి అని అంటదనమాట. జిరాఫీ ఫస్ట్ వెళ్ళి దాసుకోగానే హిపోపోటమస్ ఉంటుంది కదా, హిపోపోటమస్ అంటదనమాట, రా మంకీ మనం దాసుకుందాం, మళ్ళీ ఆ లెపర్డ్ చూస్తే మనల్ని చంపేస్తుంది, మనల్ని తినేస్తుంది, వద్దు రా మంకీ అని అంటుంది. అంటే లేదు, నువ్వు ఎంతనన్నా చెప్పు, కావాలంటే నువ్వు పోయి దాసుకో, కానీ నేను మాత్రం దాసుకోను, నేను ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటా ఏమన్నా కానీ, ఎందుకంటే నేను జంగల్కి కింగ్ని కదా, నేను ఇక్కడే ఉంటా, దాన్ని కూడా ఎదిరిస్తా నేను అని అంటుంది అనమాట. అనగానే అబ్బా ఏమన్నా అసలు నీతో పెట్టుకొని నేను అని చెప్పేసి అప్పుడు హిపోపోటమస్ కూడా పోయి దాచుకోగానే ఇంకా ఇది ఇమిటేట్ చేస్తుంది కదా లయన్ని, ఇంకా లయన్ ఇమిటేట్ చేస్తూ అది గట్టిగా అరుస్తుంటుంది అనమాట. ఆ అరుపులు విని అక్కడి నుంచి లెపర్డ్ వెళ్తుంది కదా, లెపర్డ్ వెళ్తున్నప్పుడు లెపర్డ్ కూడా ఈ అరుపులు వింటుంది అనమాట. విని ఇక్కడెక్కడ లయన్ ఉందబ్బా అని చూడగానే వస్తుంది, లయన్ ముందుకు వస్తుంది. రాగానే లయన్ లోపల మంకీ ఉంది కదా, అయితే మంకీని చూసి చాలా కోపంగా చూస్తుంది అనమాట. కోపంగా చూసి అసలు లయన్ స్కిన్ ఎవరైనా వేసుకుంటారా చెప్పండి, లయన్ స్కిన్ లోపల మంకీ ఉంది, ఇంకా అది ఫుల్ ఆకలితో ఉంది, చాలా కోపంగా చూస్తుంది అనమాట. ఇంకా మంకీ అంటది, దూరంగా ఉండు, నేను లయన్ని ఏమనుకుంటున్నా అని అంటుంది అనమాట.
వెళ్ళి పారిపోవచ్చు కదా, వాళ్ళతో పాటు దాచుకోవచ్చు కదా, కానీ దాచుకోదనమాట. అయితే దూరంగా ఉండు, నేను లయన్ని, నేను ఈ జంగల్కి కింగ్ని అని చెప్తుంది అనమాట. అది చాలా కోపంతో చూసి వేటాడుతుంది అనమాట. ఇంకా వేటాడితే అది లెపర్డ్ ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందో తెలుసు కదా. అయితే ఈ మంకీ ఫాస్ట్గా పరిగెత్తి పోయి చెట్టు ఎడ్జ్ కొమ్మ ఉంటుంది కదా, ఆడికి ఎక్కి కూర్చుంటుంది. కూర్చోగానే ఫుల్ భయంతో ఇంకా ఆ లయన్ స్కిన్ తీసేసి లయన్ స్కిన్ ఓడిపోతుంది. ఇంకా వెళ్ళి కొమ్మ ఎడ్జ్లో కూర్చుంటుంది అనమాట. మస్తు భయపడుతుంది. అయితే ఈ లెపర్డ్ ఏం చేస్తుంది, చెట్టు ఎక్కేటప్పుడు మిడిల్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు అది కిందనన్నా పడాలి, లేకపోతే చెట్టు మధ్యలో నుంచన్నా రావాలి. కానీ చెట్టు మధ్యలో నుంచి వస్తే లెపర్డ్ తినేస్తుంది. ఆ చెట్టు మీద నుంచి కిందికి పడిపోతే ఇంకా అది చచ్చిపోతుంది. అయితే ఈ రెండిట్లో కూడా మంకీ చచ్చిపోతుంది అనమాట. ఇంకా అది భయంతో అట్లనే కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే అక్కడ దూరం నుంచి జిరాఫీ హిపోపోటమస్ దాచుకున్నారు కదా, ఈ జిరాఫీ హిపోపోటమస్ చూస్తూ ఉంటారనమాట. ఈ జిరాఫీ చూసి అంటదనమాట, హిపోపోటమస్ అడుగుతుంది, అయ్యో ఇప్పుడు మంకీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి హిపోపోటమస్ అడుగుతుంది. హిపోపోటమస్ అడగంగానే జిరాఫీ అంటదనమాట, ఏమో ఒకవేళ అది ఎడ్జ్కి కూర్చుందనుకో, ఒకవేళ ఆ కొమ్మ ఇరిగిపోతే మంకీ కింద పడిపోతుంది, లేదనుకో అది మధ్యలోకి వచ్చినా కానీ చీత తినేస్తుంది అని చెప్తుంది అనమాట. అదే లెపర్డ్ తినేస్తుంది అని చెప్తుంది. చెప్పగానే అయ్యో వద్దు చెప్పకు జిరాఫీ, నాకు ఏం చెప్పకు అని చెప్పేసి అది భయపడుతూ ఉంటుంది అనమాట. పిల్లలు, ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అయితే మంకీ లయన్ని ఇమిటేట్ చేసింది కదా, కానీ మనం మాత్రం ఏసేని ఇమిటేట్ చేయాలి. పిల్లలు, మనల్ని చూస్తే ఏసే గుర్తుకు రావాలి అందరికీ. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మంకీ లయన్ లాగా ఇమిటేట్ చేసింది కదా, కానీ లయన్ అయిందా? అవ్వలే. కానీ మనం ఏసే బిడ్డలం అవ్వగలం అన్నమాట. ఎట్లా అంటే, మనం ఏసే దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాం అనుకోండి, ఏసే మన కోసం సిల్వలో మరణించిండు కదా, ఆ రక్తం ద్వారా మనం కడగబడ్డాం అనుకోండి, అప్పుడు మనము న్యూ క్రీచర్స్గా న్యూ లైఫ్ వస్తుంది అనమాట మనకి. అప్పుడు మనం నూతనంగా మార్చబడతాం. అప్పుడు మనము ఏసేని ఇమిటేట్ చేయొచ్చు అనమాట. మీరు ఎవరో తెలుసుకోవచ్చా అండి? పౌలాగా మారిన సౌల్ మీరేనా అండి? అవును. అబ్బా, అసలు మీరు గ్రేట్ అండి. అసలు మీరు దేవుడు అడుగు జాడల్లో నడిచింది, ఇంకా మమ్మల్ని కూడా మీ అడుగు జాడల్లో నడవమన్నారు. అసలు మీరు గ్రేట్, ఇన్స్పిరేషన్ అండ్ సూపర్. ఫస్ట్ నువ్వు ఫాలో అవుతున్నావా? అంటే నేను ఇంకా జస్ట్ 2 minutes అండి, అక్కడ ఇంకెవరు ఉన్నారు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసేస్తా. ఫ్రెండ్స్, పౌల్ గారు కూడా పరలోక రాజ్యం వచ్చారు. మీరు కూడా పౌలు గారు లాగా జీవిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యం రాగలుగుతారు. మరి నేనైతే వస్తానో రానో అనుకున్నాను, బట్ బై గాడ్స్ గ్రేస్ వచ్చాను. ఫ్రెండ్స్, అప్పటి వరకు మీరు ఒక చిన్న స్కిట్ చూసేయండి. నేను నా ప్లేస్ వెతుకుంటాను. నా ప్లేస్ ఎక్కడ? అయ్యో, ఈరోజు ఎక్కడ పని అక్కడే వదిలేశానేంటి? అసలే ఈరోజు రివార్డ్ కిరీటం ఇవ్వడానికి ఏసే వస్తున్నాడు. నేను చాలా తప్పు చేశాను ఈరోజు. ఇంకా నా పనివాడు కూడా లేట్ వస్తా అన్నాడు. ఫస్ట్ అయితే నేను ఏసే దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి. ఏం చేయాలి? ఒక చైర్ తీసుకొచ్చి ఏసే కోసం నేను వేయాలి ఇక్కడ. అప్పుడు ఏసేకి నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు అంత దూరం వెళ్ళి నేను చైర్ తీసుకొని రావాలా? ఈ పనివాడు నాకు పెద్ద పని పెట్టేశాడు. అమ్మగారు వచ్చావేంట్రా? వచ్చేసాను అంటున్నావేంట్రా? సరే, డబ్బులు ఇస్తున్నాను కదా. సరే కానీ వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్న చైర్ తీసుకొని రా, తుడిచి బాగా నీట్గా. సరే. ఆగురా, మొత్తం వినరా. చెప్పండి. ఎలా తుడుస్తావు? చేతులతోనా? తుడిచి రాపో, తొందరగా తీసుకొని రా. తెచ్చాను అమ్మగారు. వచ్చావా? తుడిచావా? తుడిచాను. గట్టిగా చెప్పు మరి. కనిపించిందిలే, వెళ్ళాడు. ఇంకో గుర్తుపెట్టుకో, వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టీలు ఇచ్చిన తర్వాత నువ్వు అసలు ఇక్కడ ఎక్కడ కనిపించకూడదు. ఏసీ వచ్చాకైతే అసలే రాకూడదు. అర్థమైందా? వెళ్ళిపోతుందరుగా. అమ్మో, వాడు ముందు అనలేదు కానీ వాడు కొంచెం వచ్చి నాకు మంచి పనే చేశాడు. లేకపోతే ఇదంతా నేను ఎక్కడ చేసుకోవాలి? ఆ చైర్ నేను ఎట్లా తుడవాలి? కానీ ఫస్ట్ నాకు కాంపిటీషన్కి ఎవరు వస్తారో ఏమో, కొంచెం టెన్షన్ ఉంది. కానీ చూడాలి, నేను చూస్తాను, మీరు కూడా చూడండి. చేపలే. మాకు చేపలొద్దు, ఏమొద్దు, వెళ్ళిపో. ఓయ్ అమ్మ, ఇట్రా. వచ్చాను. అబ్బా వాసనమ్మా, కొంచెం దూరంగా వెళ్ళు. ఇక్కడ ఏసయ్య కిరీటం ఇస్తున్నట్టు.
ఏం చూస్తున్నావా? ఆహా ఇదేంటా అని. ఇలా చేపలు, నేను చేపలు కావాలా? మాకు చేపలేమొద్దు. అయినా ఇక్కడ చేపలు కొనడానికి ఎవరు రావట్లేదు కదా. దానికి కాదమ్మా, ఇక్కడ ఏసీ కిరీటం ఇస్తుంట, నీకు అసలు తెలుసా? ఓహో, నీకు కూడా కిరీటం కావాలేంటి? అవును మరి. సరే, నువ్వు వెయిట్ చేయాలి. ఏసే ఇంకా రాలేదు. నీకు కిరీటం కావాలంటే అది అక్కడికి వెళ్ళి వెయిట్ జల్దీ రమ్మని ఏసీ, నాకు అసలుకి మస్తు గిరాకుంది. కొంచెం దూరంగా ఉండమ్మా, చాలా వాసన వచ్చేస్తున్నావు. వాసన వచ్చి నాకెందుకు చెప్తున్నావా? నీ ముక్కుకు చెప్పుకో. ముక్కుకు చెప్పుకోవాలా? అయినా ఆయన బుట్ట పెట్టుకోవడానికి ఇక్కడ జాగుందా? నా నెత్తి మీద పెట్టమ్మా, నా నెత్తి మీద పెట్టు. అమ్మా, నేను నెత్తి మీద పెడితే తీసుకుందామని చేపలు. అమ్మో, నా దాన్ని పెట్టుకుంటా. పెట్టుకో అమ్మా. ఫస్టే చేపలు వాళ్ళంటే అమ్మా దేవుడా. ఈరోజు ఏం మీటింగ్స్ ఉన్నాయమ్మా? సీఎం గారు ఈరోజు ఫస్ట్ మనం ఏసే దగ్గరికి వెళ్ళాలండి. ఏసే దగ్గర క్రౌన్ తెచ్చుకోవాలి. ఆ క్రౌన్ తెచ్చుకున్న తర్వాత మీటింగ్ ఉందండి పిఎం గారితో మీటింగ్ అయిపోయాక మనం అక్కడ రిబ్బన్ కటింగ్ ఉందన్నమాట. రిబ్బన్ కటింగ్ అయిపోయాక మనం ప్రజాసేవకి వెళ్ళాలండి. త్వరగా బయలుదేరితే అయిపోతుంది. సీఎం పొట్టప్ప గారికి జరగో సీఎం వస్తుంది, జరగో. ఇక్కడ నుంచోండి సార్, ఇక్కడ నుంచోండి సార్. ఒక 2 minutesలో ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తాను సార్. ఒక 2 minutes. ఏంటమ్మా సీఎం గారు ఎంతసేపు వెయిట్ చేయాలి? అప్పటి నుంచి ఇంత వచ్చి ఎంతసేపు అవుతుంది? అసలు అవతల ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నావు? తొందర కిరీటం ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఏంటి ఏం మాట్లాడవేంటి? నీ క్వశ్చన్స్ అడుగుతుంటే గ్యాప్ కావాలమ్మా నాకు. కాదమ్మా, నువ్వు వచ్చింది ఇప్పుడే, హడావిడి అయిపోతే ఎలాగా? అంత త్వరగా వచ్చింది ఎవరు అనుకున్నావు? సీఎం పొట్టప్ప గారు వచ్చినా కానీ కూడా ఎవరు వచ్చినా ఏసే ఇంకా రాలేదు. మీరు వెయిట్ చేయాలి, తప్పదమ్మా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే కేసు పెట్టి వేపించేసారు. సరే వెయిట్ చేయాలి అంతే కదా. అప్పటి నుంచి నేను అదే చెప్తున్నానమ్మా, నీ ఆవేశం నీకే. అక్కడ వెళ్ళి కొంచెం వెయిట్ చేయి. సరే వెయిట్ చేస్తున్నాను, తొందరగా కానీ ఏసే రాగానే నువ్వు పిలవాలి మమ్మల్ని, మర్చిపో. అమ్మ నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మా తర్వాతే నువ్వు తీసుకోవాలి, అర్థమవుతుందా? సరే సరే సార్ కొంచెం వెయిట్ చేయాలంటే సార్ ఇక్కడే ఒక 2 minutes ఉండండి, నేను కాఫీ కానీ టీ కానీ తెప్పిస్తాను. ఏ అమ్మా, మా సార్కి ఒక టీ కానీ కాఫీ కానీ తెప్పి. పని మనుషులు ఎవరు లేరు ఇక్కడ, అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు అనుకుంటున్నావు? సీఎం పొట్టప్ప గారు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ పిఏవి, ఆయన సీఎం. హలో, సీఎం పొట్టప్ప గారికి పిఏ అంటే ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా నీకు? అమ్మా, నీ ఫ్యాన్ బేస్ నీ దగ్గర పెట్టుకో. నీకు కాఫీ కదా, మా పనోడు వచ్చిస్తాడు. తొందర తెప్పి. సార్ వెయిట్ చేయలేకపోతున్నారు ఇక్కడ. అక్కడ ఆవిడ చేపలు తొక్కకండి, ఇప్పుడు ఆవిడ గోల్ చూడలేము మేము. సైడ్లో కూర్చోండి, కొంచెం ఏమనుకోకుండా. నేను కాఫీ పంపిస్తాను. సార్ సర్లే సార్, ఒక 2 minutes ఆగాలంట సార్. కాఫీ కూడా వస్తుంది, తాగేసేయండి. కొంచెం వెయిట్ చేయాలంట, ఏసే ఇంకా రాలేదంట సార్. ఓ, నువ్వు చేపలు అమ్ముకునే ఆమె, నువ్వు కూడా వచ్చినావా? ఎవరమ్మా నువ్వు? అరే, నేను సీఎం పొట్టప్ప గారు పిఏని మాట్లాడుతున్నా కానీ ఫస్ట్ మీరు ఏమప్పా? సీఎం పొట్టప్ప గారికి పిఏ అమ్మా. నేను పిఏ నాను, పిఏ అయితే ఏంటి, సీఎం అయితే నాకేంటి? ఆయన నా చేపల దగ్గర దూరం జరు. అరే ఎంతకి సార్ చెప్పమ్మా. నేను ఇక్కడ బేరం ఆడడానికి రాలేదు, నేను కిరీటం కోసం వచ్చిన. నీకు తర్వాత ఇస్తలే. అరే తర్వాత మాట్లాడుకుందాం, లే. అమ్మా మీ గొడవ ఏంటమ్మా? మీ గొడవ ఏంటి? సైలెంట్గా ఉండమని చెప్పాను కదమ్మా. ఏంటమ్మా ఆమె ఏదో ఏబియో బియో పిఏనేమో అంటుంది, నాకేం అర్థం అవుతుంది? అయినా నా చేపల దగ్గర వచ్చి చూసేస్తుంది. ఏబిసిడీలు కాదమ్మా, ఆవిడ పిఏ, ఆయన సీఎం. ఆయన మాకేం తెలుసులే. అంత మాట్లాడావు కదమ్మా, సైలెంట్గా ఉండాలి. ఎవరు చేపలు బేరం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చేసి టీ ఇచ్చాం కదమ్మా, తాగేసి అక్కడ కూర్చోవచ్చు కదా. సైలెంట్ ఏడిచ్చినావు? టీ ఇచ్చినావా? కాఫీ ఇచ్చినావా? నువ్వు పిఏ కాదమ్మా, ఇక్కడ కూర్చొని చేపలు అమ్ముకోవాలి నువ్వు. అసలు పంపిస్తాను, ఆగండి. సార్ ఫుల్ ఇరిటేట్ చేస్తున్నారు సార్. కిరీటం జల్దీ తీసుకొని వెళ్ళిపోదాం సార్. అవును, ఏరియాస్ అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి ఎక్సెప్ట్ హైదరాబాద్. ఈసారి కాంట్రాక్ట్ అసలు మిస్ అవ్వండి, చూసుకో. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం, మీరు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్లా ఉన్నారు. సో కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం. మేడం మీరు క్రౌన్ గురించే వచ్చారా? అవును. సరే మేడం, మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎస్ఏ ఇంకా రాలేదు. సో మీరు ఇక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు, మీకు ఆ స్మెల్ పడకపోవచ్చు. పర్వాలేదు, నాకు అలవాటే. కైండ్. సరే నేను ఎక్కడ వెయిట్ చేయాలి? సరే మేడం, మీరు మీకు పర్వాలేదంటే మీరు అక్కడ వెళ్ళి వెయిట్ చేయొచ్చు. ఓకే, డన్. అరే అబ్బి, ఒక టీ తీసుకురా. చేపలే. అమ్మా, ఇక్కడ చేపలు అమ్మకూడదమ్మా. నా కిరీటం రాని, దాని తర్వాత చెప్తా మీ సంగతి అంతా. నా సంగతి తర్వాత చెప్పదు కానీ అది కప్పుకో అమ్మా, కంపు భరించలేకపోతున్నావు. నేను చెప్పానా? నీ ముక్కును ఆడుకో, వాసన వస్తుంటే నన్ను ఆడుతుంది ఏంటో. అమ్మా థ్యాంక్స్ రా అబ్బి, టీ చాలా బాగా పెట్టావు. అమ్మగారు నేను కూడా కిరీటం తీసుకోవచ్చా?
నేను కూడా కిరీటం తీసుకొచ్చా. కప్పు కాఫీ ఇచ్చి కిరీటంకి టెండర్ వేసావు అనమాట. ఇక్కడ కిరీటం అందరికీ, పెద్ద పెద్ద వాళ్ళకి, నీలాంటి పనులకి కాదు. వెళ్ళే. క్షమించండి. మా ఏసీఆ తొందరగా వచ్చేస్తే బాగుండు. అబ్బా ఏసీఆ తొందరగా రండేసేయా, ఈ గోల నా వల్ల అవ్వట్లేదు. తండ్రి తొందరగా రండేసేయా ప్లీజ్. వీళ్ళు సరిగ్గా కూర్చోన్న వాళ్ళు కూర్చోక గోల గోల. కనీసం ఏసీఆని తొందరగా రమ్మని కూడా ఎవరు రిక్వెస్ట్ చేయరు. ఏసీఆ మీరు వచ్చేసారా? ఏసీఆ మీకోసం నేను ఒక స్పెషల్ చైర్ వేయించాను. ఏసీఆ మీరు ఇక్కడ కూర్చోండి. ఏసీఆ నుంచోకండి. ఏసీఆ మాకు ఒక కిరీటం ఇస్తారా? మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటారా? సరే ఏసీఆ. అమ్మ ఏసీఆ వచ్చేసాడు, మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేసి ఏసీఆని అడుగుదాం కిరీటం. అమ్మయ్య ఏసై వచ్చినట్ట, నేను జల్దీ వెళ్ళిపోయి. ఓ అమ్మ మా సార్కి అవతల మస్తు పనులు ఉన్నాయి, జరసేపు ఆగు పక్క. అయితే మీ సరుకు ఉంటే నేను ఫస్ట్. అరే ఆగు, నేను పోతున్నా కదా, ఆగు. మీరు రండి సార్, మీరు రండి సార్. సార్ రండి సార్, రండి సార్. సార్ సార్ ఎందుకు సార్ వంగుతున్నారు? మీరు ఎవరు అనుకుంటున్నారు? సీఎం పొట్టపాగా జస్ట్ అడగండి కిరీటం ఇవ్వండి అని, అంతేగాని మీరు ఎందుకు సార్ మీ లెవెల్ దిగదాచుకుంటారు? అడగండి, జస్ట్ అడగండి, ఇచ్చేస్తారు అంతే. ఏసయ్య కిరీటం ఇయ్యవా? ఏంటి ఇవ్వట్లేదు? ఒకసారి వంగి చూడండి సార్, ఇస్తాడేమో. వామ్మో ఇస్తలేడుగా. లెవెన్ సార్, లెవెన్. అవసరం లేదు, మనకు అవతల మీటింగ్ టైం అవుతుంది. అవసరం లేదు, కిరీటం వద్దు, ఏమొద్దు. పదండి సార్. అమ్మయ్య సీఎం వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, వీళ్ళకి రాలే. ఇప్పుడు నేనే ట్రై చేస్తాను, నేను కొట్టేస్తా. ఎస్ఏ నాకు కిరీటం ఎస్ఏ. ఇగో నువ్వు నాకు అది ఇచ్చినావు అనుకో, ఎస్ఏ నాకు కిరీటం ఇ ప్లీజ్, ఓకేనా? నువ్వు నాకు కిరీటం ఇచ్చినావు అనుకో, మంచి చేపలు నేను అక్కడ, నువ్వు వారం మొత్తం మంచిగా తినొచ్చు. నాకు అట్లనే మా ఊర్లో ఒక 2 చేపల చెరువులు ఉన్నాయి, మంచి చేపలు వస్తాయి. నీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు ఉంటాయి అందులో. నువ్వు ఆ 2 చేపల చెరువులు నీకు ఇచ్చేస్తా. ఎస్ఏ నాకు కిరీటం ఎస్ఏ ప్లీజ్. ఎస్ఏ నాకు కిరీటం ఇవ్వవా? ఎస్ఏ అయ్యో ఈయన కిరీటం ఇస్తలేడు, ఏం లేడేంది. నాకు మస్తు టైం వేస్ట్ అవుతుంది, నాకు మంచి గిరాకు వచ్చేది ఇప్పటిదాకా. జీసస్ ప్లీజ్, జీసస్ ఆ క్రౌన్ ఏదైతే నాకు ఇచ్చేయండి. నా బిజినెస్, నా టెండర్, నా కాంట్రాక్ట్స్, ఐఎఫ్సీస్, ఎంఎస్సీస్ అన్నీ మీకే ఇచ్చేస్తాను ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య ఆ క్రౌన్ నాకు ఇచ్చేయండి. అయినా నా బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఎనీవే ఐ డోంట్ నీడ్ ద క్రౌన్. అయ్యయ్యో మేడం, మీకు కూడా కిరీటం ఇవ్వలేదా ఏసయ్య? లే, మీరు అంత పెద్ద బిజినెస్ ఉమెన్, మీకు కూడా ఇవ్వలేదా? మేడం నేను ఒకటి కనుక్కోవచ్చా? అసలు మీరు ఏం బిజినెస్ చేస్తారు? ఏటేటి నాదే బిజినెసా? గల్లీ గల్లీ కూరగాయలు అమ్మేది నా మనుషులే తెలుసా? కూరగాయలు అమ్మే బిజినెసా? కూరగాయలతో పెట్టుకుంటే సరే. కూరగాయలు అమ్మ, కూరగాయల బిజినెసా? చా, అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. సరే నేనైనా ఏసీ దగ్గరికి వెళ్ళి కిరీటం అడిగి నా సొంతం చేసేసుకోవాలి. ఏసయ్య మీరు నాకైనా కిరీటం ఇస్తారా? ఇంతమందిని మేనేజ్ చేశాను కదా పొద్దున్న నుంచి. ప్లీజ్ ఏసయ్య నాకు ఆ కిరీటం ఇవ్వరా? ప్లీజ్ ఏసయ్య నాకు ఆ కిరీటం ఇవ్వరా? ఏంటి నాకు కూడా ఇవ్వరా? ఏంటి ఏసయ్య ఆ కిరీటం ఎవరికి ఇవ్వకుండా మీరే ఉంచేసుకుంటారా? చెప్పండి, ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా? అసలు ఇవ్వడానికే వచ్చారా? ఇవ్వండి ఏసయ్య. మీ ఇంట్లో ఒక పనివాడు ఉంటాడు, వాడిని రమ్మను. పనివాడు ఎందుకు ఏసయ్య? పనివాడికి ఇస్తావా ఏంటి? సరే పిలుస్తాను. అబ్బి ఇట్రా, ఏసే పిలుస్తున్నాడు, నేను ఏంటో అడిగిరా ఒకసారి. చెప్పండి ఏసయ్య. ఏసయ్య ఏంటి మీరు చేస్తున్నది? వాడు మా ఇంట్లో పనివాడు. ఛా, ఏసయ్య ఏంటిది ఇది? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మీరు క్వీన్ ఎస్తరే కదండి? అవునమ్మా. వావ్, అసలు బైబిల్లో చదవడమే కానీ మీరు ఇంత బ్యూటిఫుల్ ఉంటారని అసలు ఊహించలేదండి. అయినా అసలు మీకు భయం అవ్వలేదా అండి రాజుని కలవడానికి? ఇంకా ఆలోచన ఎట్లా వచ్చింది యూదుల్ని రక్షించాలని? మేమందరం దేవుడి ప్రజలం కదమ్మా, ఆ
ఆయన ఉండగా మాకు భయం ఎందుకు? అబ్బా ఏం చెప్పారండి, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం ఈరోజు. సరే అండి, నేను ఇంకా చాలామందిని అట్లా కలిసేసి వస్తాను. నాకు అక్కడ ఇంకెవరో కనబడుతున్నారు, వాళ్ళతో మాట్లాడక ముందు యాక్టివిటీ తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. John 11:25 Jesus said to her, I am the resurrection and the life. He who believes in me, though they may die, she shall live. John 11:25. యోహాను 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది యాక్టివిటీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీక్ మెంబర్స్ యోహాను 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పేరు. ఈరోజు కంఠత వాక్యం యోహాను 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. Sister, my name is Nancy Franklin and today my memory verse is యోహాను 11:25. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. This is my craft. Brother, sister, we are from Malgiri. My name is Deepak Sathik. I am studying 7th class. Today memory verse is John 11:23. Jesus said, I am the restoration and the life. Who believes me in thought may die and live. Amen. Thank you. My craft. And this is my craft. యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. John 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. నా పేరు ఎగ్నేజర్. ఈ వీక్ మెమరీ వర్స్ యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకును. యోహాను సువార్త 11:25 ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. My name is Stephen Raj. Today is my memory verse John 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు నాకు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. John 11:25. అమ్మో బాబోయ్. హే, నువ్వెవరు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అంకులా? అంటే మా దగ్గర పెద్దవారిని అంకుల్ అంటారు. ఓహో, నువ్వు కింద నుంచి వచ్చావు అనమాట. అసలు నన్ను చూడగానే నువ్వు భయపడుకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు? అంటే మీరు ఎలైజా కదా అండి, అగ్ని మీకు కోపం వస్తే ఎక్కడ అగ్ని కింద కురిపిచ్చేస్తారని భయం వేసింది. అయ్యో, ఇప్పుడు అలా ఏం లేదులే. అయినా కింద కూడా ఇంకెవరన్నా అలాగా అగ్నిని కురిపిస్తున్నారా? లేదా అంకుల్, మీదే లాస్ట్. అవునా? అయినా మీకు అంత పవర్ ఎలా వచ్చింది? అది నేను ఎప్పుడు కూడా దేవుడితో మంచి సాహసం కలిగి ఉండేవాడిని. అందుకే దేవుడు నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా సాయం చేసేవాడు. ఓ,
ఫ్రెండ్స్, చూసారా ఎలైజాకి ఎన్ని పవర్స్ ఉన్నాయో? ఆకాశం నుంచి అగ్ని కురిపించే అన్ని పవర్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. ఎలైజా ప్రాఫెట్కి ఇంకా గాడ్కి చాలా మంచి కనెక్షన్ ఉంది. అలానే మనకి ఇంకా దేవుడి మధ్యలో ఎక్కువ కనెక్షన్ ఉంటే దేవుడు మనకి ఇలాంటి పవర్స్ చాలా ఇస్తాడు. ఓకేనా? స్తోత్రం యేసయ్యాదేవి. సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో యాదవ సాంగ్స్లో స్టోరీస్లో మీరు ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ప్రభేస్ నామంలో అడిగి వేసినాం తండ్రి, ఆమేన్. సార్, ఈయన పేరు కప్లి డార్పి. ఓకే, సారీ, ఈయన పేరు కప్లి డార్పి. మ్యామ్ చూడండి, సీఎం పొట్టబగారు. నువ్వు పిఎంవా లేకపోతే మార్కెట్లో కూరగాయలు అమ్మాయివా? చాలా టెన్స్ అవుతుంది. మీరు అవ్వనేనా? వచ్చింది ఎవరు అనుకున్నా? సీఎం పొట్టప్ప గారు. సీఎం పొట్టప్ప. సార్ ఒక 2 minutes సార్, ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చేస్తా. అవతల ప్రజలు చేయాలి రిబ్బన్. ఓకే, మళ్ళీ నేను ఓకే, యా, ఓకేనా? ఏటేటి నాదే బిజినెసా? గల్లీ 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 కూరగాయలు కాయగూరలు అమ్మేది నామంట. అన్నా చూడండి, బ్లర్ అవుతుంది మళ్ళా. ఏటేటి నాదే బిజినెసా? రొయ్యలు ఇంకేమన్నా ఉంటే అవి కూడా ఇచ్చే. ఏంటి సార్, ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచేసుకోండి. చా అయ్యో, వాసన వచ్చి నాకెందుకు చెప్పి ముక్కుకు చెప్పుకో. ముక్కుకు చెప్పుకోవాలా? అమ్మో, ఆఫ్ చేసా. ఈరోజు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయమ్మా? కన్ను దురదొస్తుందంట. మళ్ళా నాన్న ఒరే కొంచెం ఆగండ్రా. మళ్ళా నాన్న ఒరే కొంచెం ఆగండ్రా. కళ్ళెందుకు మూసింది అన్న?